నమస్తే. ప్రవీణ్ పగడాల. సో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆయన మృతి పైన అనేక రకాలైనటువంటి అనుమానాలు. ఒక పక్కన అది యాక్సిడెంటా, మరొక పక్కన అది మర్డరా. సో అనేక రకాలైనటువంటి ప్రశ్నలు. ఒక పక్కన పోలీసులకు ఈ కేసు అంతా కూడా సవాలుగా మారింది. ఇప్పటివరకు అది రోడ్డు ప్రమాదమా, లేకపోయినట్టు నిజంగా ఎవరైనా హత్య చేసి చంపేశారా. సో ఆయన కడపకు చెందినటువంటి వ్యక్తి హైదరాబాద్కు రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? మరో పక్కన గతంలో డ్రగ్స్కి కానీ గంజాయికి కానీ అలవాటు పడ్డటువంటి ప్రవీణ్ పగడాల ఆయన పాస్టర్గా ఎందుకు మారాల్సి వచ్చింది? సో ఆయన యొక్క ఉపన్యాసాల ద్వారా ఎంతమందిని చైతన్యపరచడం జరిగింది? వివిధ రాష్ట్రాల్లో సైతం కూడా ఆయనకు సంబంధించినటువంటి వివిధ చర్చిలలో ఆయన ప్రసంగాలు ఉండేవి. మరో పక్కన ఆయన సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి కంపెనీకి సీఈఓగా పనిచేస్తున్నటువంటి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చాలా ఏళ్ళుగా ప్రవీణ్ పగడాలతోటి జర్నీ చేసినటువంటి వ్యక్తి, ఆయనతోటి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. వారు ఎవరో కాదు, నీలరాజు గారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. సో ఒక బాధాకరమైనటువంటి సంఘటన కావచ్చు, చాలా ఏళ్ళుగా మీరు ఆయనతో స్నేహంగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ మధ్యలో లేకపోవడం, మీ మధ్యలో లేకపోవడం చాలా ఇది బాధాకరమైనటువంటి అంశమైనప్పటికీ సో చాలా అంశాలు ఇప్పుడు రకరకాలైనటువంటి ప్రచారం కొనసాగుతూ ఉంది. ప్రవీణ్ పగడాల ఆయన చనిపోయిన తర్వాత ఒక పక్కన ఆయన మృతిపైన అనేక రకాల అనుమానాలు ఉన్నప్పటికీ ఆయన గతంలో ఏం చేశాడు అన్నటువంటి దానిపైన జనాలంతా కూడా సెర్చ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మొదటి ప్రశ్న మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. సో గతంలో గంజాయికి అలవాటు పడ్డటువంటి ప్రవీణ్ పగడాల సో ఎందుకు ఆయన పాస్టర్గా మారాల్సినటువంటి అవసరం వచ్చింది? ఎందుకు ఆయన కడప నుంచి హైదరాబాద్కి వస్తుంది అంటే ఏం సమాధానం చెప్తారు? అయితే ప్రవీణ్ పగడాల గారు పుట్టి పెరిగిందంతా ఇంటర్మీడియట్ వరకు కడపలో చదువుకోవడం జరిగింది. అయితే అక్కడ తన సొంత అన్న పైన ఒక వ్యక్తి కత్తితో దాడి చేయడం జరిగింది. ఓకే. ఎవరు? ప్రవీణ్ పగడాల వాళ్ళ అన్న పైన కిరణ్ అని వాళ్ళ అన్నున్నాడు. ఓకే. సొంత అన్న పైన దాడి చేయడంతో ఈ వ్యక్తి జీర్ణించుకోలేకపోయాడు. కడప అంటే కొంచెము అప్పటికి ఎట్లాంటి మనము ఫ్యాక్షనిస్ట్ అలాంటివి ఎన్నో చూస్తూ వింటూ ఉన్నాం కదా. సో అలాంటి సర్కిల్లో పెరిగిన ఈ వ్యక్తి తన సొంత అన్న మీద దాడి జరగడం వల్ల అది జీర్ణించుకోలేక తన స్నేహితులతో అప్పటికి ఇంటర్మీడియట్ చదువుతున్న వయసు. సో ఆ వయసులో తన స్నేహితులతో కలిసి ఒక ప్లాన్ వేసింది. ఇక మా అన్ననే చంపాలని చూసిండు. రేపటి రోజు మళ్ళీ ఇంకేమైనా చేయొచ్చు, మా అన్నని ఏదైనా చేస్తాడు అనే ఒక కసితో, ఆ కోపంతో, ఆ యవ్వన యంగేజ్లో తీసుకున్న ఒక నిర్ణయం తన స్నేహితులతో కలిసి ఏం చేశాడనంటే, మా అన్నని ఎవరైతే దాడి చేశారో ఆ వ్యక్తిని భూమి మీదనే లేకుండా చేయాలి, చంపేయాలని చెప్పేసి ఆ వ్యక్తిని తన స్నేహితులతో కలిసి విపరీతంగా కొట్టి ఇక చచ్చిపోయిండు అనుకొని వదిలేసి ఓ చోటుకి వెళ్ళిపోయింది. ఇక అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది, చచ్చిపోయిండు అని చెప్పేసి. అయితే ఆ వ్యక్తి ఏమైందో తెలియదు కానీ బతికి బట్టగట్టి బయటకు వచ్చేసిండు. దాడి చేసిన వ్యక్తి ఎప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో, మమ్మల్ని ఏమవుతుందో అని చెప్పేసి తెలియని భయములో ఉండిపోయి పారిపోయిన వ్యక్తి. వీళ్ళ రిలేటివ్ ఒక అక్క సిఐ ఉంది కడపలో. ఓకే. ఆమె ఏం చేసిందంటే ఆ వ్యక్తిని ప్రవీణ్ పగడాల గారిని పిలిచి వీళ్ళ కుటుంబాలని పిలిచి కాంప్రమైజ్ చేసింది. ఎట్లా అంటే ఇక ఎవరికి శత్రుత్వం వద్దు, గొడవలు చేసుకోవద్దు, ఇక జరిగింది ఏదో జరిగిందని చెప్పేసి వీళ్ళకి ఒక కాగితం, మీ జోలికి ఇతను రాడు, ఇతని జోలికి వీళ్ళ కుటుంబం మీదకి మీరు ఎవరికి ఒకరికొకరు దాడి చేసుకోవద్దు అని చెప్పేసి ఆ యొక్క ఒక సిఐ గారు వాళ్ళ అక్క గారు మధ్యవర్తిత్వం చేసి వాళ్ళని కాంప్రమైజ్ చేసేసి ఎక్కడి వాళ్ళని అక్కడికి పంపించేసింది. ఆ తర్వాత ఏం చేసిందంటే ఆ సిఐ గారు వాళ్ళ అక్క అన్నవాళ్ళు మాకు కలిసినప్పుడు పర్సనల్గా కొన్ని విషయాలు షేర్ చేసుకున్నప్పుడు. సో ఒక మాట దీంట్లో మీరు చెప్పేదానికంటే ముందు నేను ఒక మాట చెప్తాను. దయచేసి నీలరాజు గారు అంటే మీకు మరొకసారి పరిచయం చేయాలి. ఎందుకంటే ప్రవీణ్ పగడాలతోటి కొంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పడం జరిగింది కాబట్టి మీకు ఆ ప్రూఫ్ కూడా చూపెట్టాలి. ఎందుకంటే మరి వేరే వ్యక్తితోటి మరి ఏమైనా ఈ వార్త చేపిస్తారన్నటువంటి అనుమానం కూడా రావచ్చు మేబీ. సో దాంట్లో ఇక్కడ మీకు ఒక ఫోటో కనబడతా ఉన్నది. ఈ ఫోటోలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు వీళ్ళందరూ 6 ఫోటోలు దిగితే ఇక్కడ 15 సంవత్సరాలు, ఇగో 15 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఫోటో, 15 సంవత్సరాల నుంచి ఒక రూమ్మేట్స్ వీళ్ళంతా.
ఇగో ఇక్కడ ఈయన కనపడతా ఉన్నాడు. ఇక్కడ ఈయనే ప్రవీణ్ పగడాల, చనిపోయినటువంటి వ్యక్తి ప్రవీణ్ పగడాల. సో మీరు అనుకుంటా ఇక్కడ నేను ఇక్కడ టీ షర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తి నీల్ రాజు, మన ముందున్నటువంటిది ఇదే నీల్ రాజు. సో చెప్పేటువంటి ఈయనతోటి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటువంటి అంశాలని నీల్ రాజు గారితో పంచుకున్నటువంటి అంశాలని మనతో షేర్ చేసుకున్నారు. సరే ఓకే, కంటిన్యూ చేయండి. సో అయితే వాళ్ళ అక్కగారు నువ్వు ఇక్కడ ఉంటే మాత్రము కాంప్రమైజ్ అయిన తర్వాత పిలిచి ప్రవీణ్ నువ్వు ఇక్కడ ఉంటే మాత్రము ఏదో ఒక రోజు నీ ప్రత్యర్థులు వాళ్ళ పగ అనేది చల్లారదు, నిన్ను మీ అన్నని మట్టు పెట్టిస్తారు, ఒకవేళ మీ అన్నని వదిలేసినా నిన్ను మాత్రం వదిలిపెట్టారు అనడంతో నువ్వు ఇక్కడ ఉండద్దు అని చెప్పేస్తే తిరుపతికి వెళ్ళాలి అని మొదట అనుకున్న వ్యక్తి ఇక ఏమైందో కానీ హైదరాబాద్ అయితే మంచిగా ఉంటుంది కాబట్టి సిటీ కాబట్టి బాగా ఇక్కడ అన్నీ ఉంటాయి అనుకొని మంచి స్టడీ ఉంటుందని చెప్పేసి హైదరాబాద్ వచ్చి మీతో ఉన్నప్పుడు ఈ సిగరెట్లు కానీ గంజాయి కానీ అట్లాంటివి లేదు. ఒకప్పుడు నేను ఇలా ఉండే అని చెప్పేసి అలాంటి త్రాగే వాళ్ళని లైఫ్ అంటే ఇది నా జీవితంలో ఇలాంటివి జరిగింది సంఘటనలు తమ్ముడు, తాగడం వల్ల ఏమి రాదు, ఆరోగ్యం పాడైతుంది, జీవితం పాడైపోతుంది. గతంలో మాత్రం అలవాటు ఉండేది. గతంలో నాకు అక్కడ సీతాఫల్ మండిలో ఎక్కడైతే అన్న రూమ్ రెంట్ తీసుకున్నాడో కిరాయి, సీతాఫల్ మండి జైభారతి కిరాణా జనరల్ స్టోర్ అని ఉంటుంది. అంటే ఒడ్డెర్ బస్తీ పిట్టల బస్తీకి దగ్గర ఉంటుంది, ఒడ్డెర్ బస్తీకి వెళ్ళే లైన్లో ఉంటుంది, రవీంద్ర నగర్ అంటారు. ఈ సీతాఫల్ మండిలో రెంట్కి వచ్చిండు. వచ్చిన తర్వాత ఎప్పుడైతే కడప నుండి ఇక్కడికి వచ్చినాక చంపేస్తారు, నువ్వు అక్కడ ఉంటే మాత్రం బ్రతకవు అని చెప్పేసి అంటే ఇక్కడికి వచ్చి ప్యారడైజ్ దగ్గర ఉండే ఒక కాలేజీలో డిగ్రీ చేయడం జరిగింది ఇక్కడ. అయితే ఆ క్రమంలోనే ఈయనకు గిటార్ ప్లే చేయడం అంటే గిటార్ అంటే చాలా ఇష్టం. పుట్టుకతోనే మాత్రం వాళ్ళ అమ్మ క్రిస్టియన్, ఇతను మాత్రము ఏ దేవుని నమ్మడు అన్నట్టు, ఏ భక్తిని ఇక చర్చికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు. ఓకే. సో అయినా అలాంటిది గిటార్ ఇష్టం కాబట్టి నేర్చుకోవాలి, చర్చిలలో బాగా ప్లే చేస్తారు, ఎవరినో ఒకరిని పరిచయం చేసుకుంటే ఎవరో ఒక బ్రదర్ కానీ ఎవరైనా నేర్పిస్తారనే ఉద్దేశం కొద్దిగా ఆ యొక్క హ్యాబిట్ తోని ఆయన చర్చికి వెళ్ళడం జరిగింది. ఓకే. అక్కడ వెళ్తున్నప్పుడు ఒక్కొక్క రోజు తన జీవితము మార్చుకోవడము, అంటే దానికంటే ముందు ఏంటంటే ఆయన పాస్టర్ కావాలన్నటువంటి ఉద్దేశంతో లేదు, ఎక్కడ కూడా కేవలం గిటారు వాయించాలన్నటువంటి ఉద్దేశంతో నేర్చుకోవాలన్న ఉద్దేశంతో వచ్చింది. ఆ ఉద్దేశంతో వచ్చిండు. అయితే అంతకు ముందుకు చూసుకున్నట్లయితే ఈయన సీతాఫల్ మండిలో ఒకరోజు ఏమైపోయిందంటే ఫ్యాన్ పాడైపోయింది. ఓకే. ఫ్యాన్ పాడైపోతే దాన్ని రిపేర్ చేయించుకుందాం అని చెప్పేసి కొత్తగా వచ్చిండు కదా, అక్కడ మన్నా రాజు అని చెప్పేసి రాజాన్న ఉన్నాడు. అన్నని అడిగితే అన్న నేను ఇట్లా కడప నుండి వచ్చిన కొత్తగా ఇట్లా ఒక ఫ్యాన్ అన్న రిపేర్ చేసుకోవాలని అంటే పలానా దగ్గర ఉన్నాడు అని తీసుకొని వెళ్ళి మరి వీళ్ళు రిపేర్ చేయించుకొని వచ్చి అట్లా రిలేషన్ ఏర్పడ్డది వీళ్ళకు. అయితే ఆ రాజన్న ఒకరోజు పరిచయం అయితే వీళ్ళ రూమ్ డోర్ కొట్టి పలానా దగ్గర ఉంటాయి అంటే వీళ్ళకు కొంచెం ఒక డిస్టెన్స్ ఒక 300 మీటర్ల దూరంలో వెళ్ళి ఒకరోజు చూస్తే ప్రవీణ్ పగడాలన్న స్మోకింగ్ చేస్తున్నాడు. ఆ తర్వాత పక్కకు బాటిల్స్ ఉండడము, డ్రింక్ చేయడము, మళ్ళీ చదివే డిగ్రీ చేయడము, తాగడము, ఇవంతా ఎట్లున్నది. అరే ఈయనకు దేవుని గురించి చెప్పాలి, పిల్లోడు అనవసరంగా లైఫ్ పాడైపోతుంది అని చెప్పేసి ఆ మన్నారాజు అనే అన్నకి అర్థమైతే ఆయన కొన్ని మాటలు చెప్పాలని మెల్లగా చర్చికి తీసుకొని వెళ్ళడము, తర్వాత రావడము పోవడము జరుగుతుండేది. కొన్నిసార్లు మన్నారాజు అని చెప్తున్నది ఏంటంటే టీ షర్ట్లను కూడా ఎగ్జామ్స్ టైంలో కానీ అసలు 3 రోజులు 5 రోజులైనా స్నానం చేయకపోనంట. ఈ బట్టలు కూడా ఉతుక్కునే ఏమైంది ప్రవీణ్ అంత వాసన వస్తుంది, టీ షర్ట్లు అంటే మార్చి తిప్పేసుకునేటోడంట. ఇక అన్న ఎగ్జామ్స్ ఉన్నాయన్న చదువుకోవాలి, టైం సరిపోతలేదు అని బట్టలు అవే వేసుకునేటోడంట. అట్లా చదువు మీద అంటే అట్లా కాన్సన్ట్రేషన్ పెట్టిండు. ఆ తర్వాత ఇక్కడ డిగ్రీ అయిన తర్వాత మళ్ళీ MBA కోసము ఇండోర్ వెళ్ళడము. అంతకంటే ముందు ఏమైందంటే ఇక్కడ దేవుని గురించి తెలుసుకున్న తర్వాత ఒకరోజు ఒక సేవకుడు మాట్లాడుతుంటుంటే నేను నిన్ను వెలుగుగా వాడుకుంటాను, నువ్వు వెలుగై ఉన్నావు, వెలుగుగా నేను అనేకులకి నిన్ను పెట్టబోతున్నాను అని అంటే నేను వెలిగిస్తున్నా కదా ఆల్రెడీ సిగరెట్లు అని ఇట్లా హేళన చేసుకుంటూ అట్లా ఉన్నాడు అన్నట్టు. ఒకరోజు కలలో దేవుడు ఇండోర్ అని చెప్పేసి చెప్పడం అన్న చెప్తుంటుంటే ఆ ఇండోర్ ప్రాంతానికి నువ్వు పరిచర్యకి వెళ్ళాలని అంటే అసలు తెలుగు తప్ప ఏమి రాని వ్యక్తి అక్కడ హిందీ, మరాఠీ అవన్నీ అవలీలగా నేర్చుకోవడము, ఇంగ్లీష్లో అసలు ఎంత ఫ్లూయెన్స్గా మాట్లాడతాడంటే హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మరాఠీ కానీ
తర్వాత హెబ్రీ భాషలో కూడా అన్నకు పట్టుంది. ఇవన్నీ చాలా భాషలు అయితే మాట్లాడతాడు. సో సొంతంగా నేర్చుకున్నాడు. ఇంకొక మాట ఆయన అసలు యాక్చువల్‌గా క్రిస్టియన్ గాదు. హ్మ్. ఆయనే ముస్లిం అని చెప్పేసి కూడా ప్రచారం అవుతా ఉన్నది. నిజంగా గూడా ఆయన ముస్లిమేనా? అటువంటి సంప్రదాయాలు అంటే ఆయన మీతోటి చిన్న అంటే కాలేజ్ ఏజ్‌లో వచ్చిండు గాబట్టి, సో ఆయన మసీదులకో లేకపోతుంటే ఇంకా అటువంటి ఏమైనా మీరు చూసినవి ఏమైనా దగ్గర నుంచి ఆయన దానికి ఏం సమాధానం చెప్తారు? ఆయన ముస్లిం అంటే ఏం సమాధానం చెప్తారు? నేను అన్ననైతే 2006 నుంచి చూశాను. 2006 నుంచి 10, 11 వరకు అన్న పెళ్ళి కాకముందు నుండి నాకు పరిచయము. అన్న అన్నతో పాటు కూడా వాళ్ళ అన్న ఉండే చోటికి కూడా ఇండోర్ వెళ్ళినాము. చిక్కల్దర, మధ్యప్రదేశ్ 2005, 6లో మమ్మల్ని తీసుకెళ్ళిండు. పెళ్లి కాకముందు కూడా మమ్మల్ని తీసుకెళ్ళిండు. 2006లో పెళ్ళి అయింది. 2005లో మమ్మల్ని తీసుకెళ్ళిండు ఇండోర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. వెళ్ళినప్పుడు అన్న ఉండే లైఫ్ స్టైల్ కానీ ఏదనేది మాకు తెలుసు. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన అందరితో ఆప్యాయతంగా అక్కడ ఒక సర్కిల్ అనేది ఏర్పాటు చేసుకున్నాడు అన్నట్టు. సో అది అంటే ఎందుకు అంటే ఎందుకు అని ఆ ప్రచారం అవుతుంది మీరు ముస్లిం అన్నటువంటి అక్కడ ప్రచారం? చూసినట్లయితే ఇప్పుడు ముస్లిం అని చెప్పేసి మాట వచ్చింది కదా. సో అన్న వాళ్ళ ఫాదర్ మాత్రం ముస్లిం అని చెప్పేసి, వాళ్ళ అమ్మ మాత్రము క్రిస్టియన్. అయితే ఎప్పుడు కూడా వాళ్ళ నాన్నతో పాటు కానీ మసీదుకి వెళ్ళినట్లు కానీ ఇంకా వేరే వేరే ఏవి లేదు. అసలు చర్చికి కూడా వెళ్ళే వ్యక్తి కాదని. సో అట్లా హైదరాబాద్కి వచ్చిన తర్వాత చర్చికి వెళ్ళాలి అని చెప్పేసి నామకాత క్రైస్తవుడు పండుగలకు వాళ్ళ అమ్మ ఏమన్నా చిన్నప్పుడు తీసుకెళ్తే అదే తప్ప ఆయన మసీదుకి వెళ్ళలేడు, ఇంకో అక్కడికి వెళ్ళినట్లు లేదు. ఎందుకంటే వాళ్ళ నాన్నతో పాటు వెళ్ళేటువంటి లేదు, ఎందుకంటే అంత బాండింగ్ అనేది లేదు. వీళ్ళని చిన్నప్పుడే దూరం పెట్టేసి ఆయన ఇంకొక పెళ్లి అనేది ఒక కొన్ని సందర్భంలో వచ్చింది. మరి వాళ్ళకు వేరుగా ఉండే. ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకున్నటువంటి ఆమె కూడా ముస్లిం అన్నటువంటిది కూడా లేదు. వాళ్ళు క్రిస్టియన్సే. వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు, మధ్యప్రదేశ్ వాళ్ళు. వాళ్ళ నాన్న మాత్రం ముస్లిం. ఎవరు? ఇప్పుడు ప్రవీణ్ పగడాల వాళ్ళ నాన్న ముస్లిం. సో అంటే చిన్నప్పటి నుంచి విభేదాలు వచ్చినాయి వాళ్ళ ఫ్యామిలీలో. ఇక అది మనకు అంత మనం డీప్గా ఎప్పుడు కూడా అడగలేము. వాళ్ళ ఫ్యామిలీ గురించి అయితే అంతగా మనం ఎప్పుడైతే అడగలేదు. ఓకే. ఇప్పుడు ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి విషయంలో సో దాని తర్వాత ఆయన పాస్టర్గా మారడం, దాని తర్వాత ఎంతో కొంత సంపాదించుకున్నటువంటి అవసరం ఉంటుంది, ఎవరికైనా కానీ ఉండవచ్చు మేబీ. కానీ ఎందుకు ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు బైక్ పైన ఎందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం వచ్చింది ఆయనకు? ఒక పక్కన ఆయన వెళ్తున్నటువంటి దశలో మీరు ఇంతకుముందు చెప్పినటువంటి అంశం, గంజాయి గతంలో అలవాటు ఉంది, తాగడం ఇప్పుడు అలవాటు లేదని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. ఒక పక్కన ఆయన తాగి డ్రైవింగ్ చేసుకుంటూ ఆయనే ప్రమాదవశాత్తు ఆయన అంతటా ఆయనే పడి ఉండొచ్చు అన్నటువంటి ప్రచారం కూడా కొనసాగుతూ ఉన్నది. సో దీన్ని ఏ సమాధానం చెప్తారు మీరు? అయితే 2000 సంవత్సరం నుంచి వీళ్ళు ఇప్పుడు ఎవరైతే సీతాఫల్ మండి ప్రాంతంలో ఉన్నప్పుడు చెప్తున్నారో 2000, 2001, 2 ఆయన డిగ్రీ చదువుతున్న టైంలో అక్కడ నుండి హైదరాబాద్కి, కడప నుండి వచ్చిన టైంలో తాగుడికి ఈ గంజాయి ఆ ఏరియాలలో సీతాఫల్ మండి ప్రాంతంలో విచ్చలవిడిగా దొరుకుతుంటుంది. సో అక్కడ ఈ గంజాయి తాగడం కానీ ఈ మందు తాగడం కానీ అలవాటు ఉండే. కానీ ఎప్పుడైతే ఈ ప్రభువులోకి వచ్చిండో, యేసు ప్రభు గురించి తెలుసుకొని ఆ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఆయనలో ఒక తపన మొదలైంది. నేను తాగి నా శరీరాన్ని నన్ను నేను పాడు చేసుకుంటున్నా, ఇది కాదు లైఫ్. ఒక లైఫ్ అనేది ఏదో ఉంది. మనం ఒక లైఫ్ మంచి మార్గంలో బ్రతకాలి, 10 మందిని మంచి వెలుగులోకి నడిపించాలి. యువత అంతా త్రాగుడికి, వ్యభిచారానికి, డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతుంది. నేను ఏ విధంగా గంజాయికి, తాగుడికి అలవాట్లో ఉన్నానో ఈ యొక్క అలవాటుని నేను మానుకొని ఇతరులను కూడా నా వలె మంచి మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో ఎప్పుడైతే మొదలుపెట్టిండో కొన్ని వేల మందికి ఆయన సువార్తను ప్రకటిస్తూ మంచి మార్గంలో జీవించాలని చెప్పేసి మెసేజ్లు ఇస్తూ అనేకుల్ని నిన్న చూసాం కదా, కొన్ని ఎంత దగ్గర 40-50 వేల మంది వచ్చారు. అంతమంది యూత్ ఆయన మెసేజ్కి, ఆయన చెప్పే వర్తమానాలకి అడిక్ట్ అయిపోయారు. అంటే మంచి మార్గంలో ఉండాలనేది ఆయన బోధించింది కాబట్టి తాగుడు అనేది ఆయనలో లేదు. ఎప్పుడైతే 2001, 2002లో ఆ జీవితాన్ని పక్కకు పెట్టి క్రీస్తు అని అంటే, క్రీస్తులోకి రావడం అని అంటే పాపంలో ఉన్నవాడు, చీకట్లో ఉన్నవాడు ఆ యొక్క త్రాగుల్లో నుండి, ఈ చెడు వ్యసనాలలో నుండి రావడమే క్రీస్తులోకి రావడం అన్నట్టు. ఎప్పుడైతే క్రీస్తులోకి వస్తారో చాలామంది కొందరు తాగే వాళ్ళు ఉంటారు. వాళ్ళు బైబిల్ని, వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళు, నామకార్థంగా ఉండేవాళ్ళు, బైబిల్ని పూర్తిగా సంపూర్ణంగా వాళ్ళు
అన్వయించుకొని వాళ్ళే త్రాగుతుంటుంటారు, బైబిల్కి వ్యతిరేకమైన పనులు చేస్తారు. సో అలాంటి దశలో నుంచే ఆ చీకట్లో నుండి, తాగుట్లో నుండి ఈయన మంచి మార్గంలోకి వచ్చి అనేక మందికి ఒక ఇన్స్పిరేషన్గా ఉండిపోయాడు. ఓకే. అది ప్రవీణ్ పగడాల యొక్క ఎందుకు జీవితం. బైక్ పైన తాగలేడు. ఎందుకు బైక్ మీద వెళ్ళిండి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి? సో ఎంతైనా కానీ ఆయన కార్‌లోనో లేకపోతే ఇంక ఆ, వేరే వెహికల్‌లో వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉండేది. ప్రవీణ్ బండి మీద ఎందుకు వెళ్ళినట్టు అన్నటువంటి అనుమానాలు కూడా కొందరికి వస్తా ఉన్నాయి. హ్మ్. దీనికి ఏం సమాధానం చెప్తారు? ప్రవీణ్ అన్న చాలా మందికి తెలిసింది ఏంటంటే ఒక పాస్టర్ అని చెప్పేసి తెలుసు. కానీ ఒక కంపెనీకి ఫస్ట్ రేట్ అని చెప్పేసి అమెరికా బేస్డ్ కంపెనీకి ఒక సీఈఓ. హ్మ్. అలాంటి ఆయన దగ్గర ఒక 40-50 మంది దాకా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. హ్మ్. ఒక అబ్బాయి అయితే నాకు తెలిసిన ఆయన 7వ తరగతి చదివిన వ్యక్తిని డిగ్రీ చేయించి సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్పించి ఆయనను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా తయారు చేసిండు. హ్మ్. సరే ఏమీ లేని ఒక అట్లాంటి స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని ఆ హోదాకి నడిపించిన వ్యక్తి ప్రవీణ్ పగడాల. హ్మ్. అయితే ఆయనకు హైదరాబాద్లోనే కాకుండా మన రాజమండ్రిలో కూడా ఒక ఇల్లు ఉంది. ఈ యొక్క పరిచర్య అక్కడ కూడా ప్రేయర్ స్టార్ట్ చేసిండు. అక్కడ మినిస్ట్రీ ఉంది. సో ప్రతి ఆదివారం ఇక్కడ ప్రేయర్ కాగానే 2కి కార్లో బయలుదేరితే 2-2:30కు బయలుదేరి రాజమండ్రి రాత్రి 12-1 వరకు రీచ్ అయ్యేవాళ్ళు. హ్మ్. అదే క్రమంలో అక్కడ కొన్ని నెలల నుంచి ఒక మీటింగ్స్ ఉన్నాయి, ప్రేయర్ మీటింగ్స్ ఉన్నాయి. అక్కడ ఇల్లు ఉన్నది కాబట్టి ఎప్పుడు పోయినా వేరే వాళ్ళ బండి ఇంకొకరి మీద డిపెండ్ కావడం, ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి ప్రవీణ్ అన్న ఆ రోజు హైదరాబాద్ నుంచి బండి వేసుకొని విజయవాడ వెళ్ళాడు. అక్కడ నుంచి రాజమండ్రికి వెళ్ళాడు అని చెప్పేసి అక్కడ బండి పెట్టుకోవాలి, ఎప్పుడు ఎక్కువగా అక్కడికి వస్తున్నా కదా, ప్రతి వారం అక్కడ ఉంటాడు. కాబట్టి అక్కడ నాకు తెలిసింది ఏంటంటే ప్రతి ఆదివారం కాగానే వెళ్తాడు. వెళ్ళగానే రామ్మోహన్ అన్న అని చెప్పేసి వాళ్ళ మినిస్టర్ అక్కడ చూసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు. రామ్మోహన్ అన్నటువంటి ఒక మాట చెప్పిండు కాబట్టి చెప్తా ఉన్నా. సో లాస్ట్ కాల్ ఎవరైతే చనిపోయినటువంటి ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి సెల్ ఫోన్‌లోకెళ్ళి చివరి కాల్ రామ్మోహన్ గారికే వెళ్ళడం జరిగింది. ఆ రామ్మోహన్ రావు గారి యొక్క ఫోటో కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. యాహ్! ఈయనే రామ్మోహన్. సో రామ్మోహన్ ఆర్‌జేవై అని చెప్పేసి ప్రవీణ్ పగడాల ఆయన ఫోన్‌లో సేవ్ చేసుకున్నటువంటి నెంబర్. రామ్మోహన్ ఆర్‌జేవై అంటే రాజమండ్రి అని చెప్పేసి ఆయన దాంట్లో చివరి కాలు ఈయనకే చేయడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అనుకుంటా. వీళ్ళంతా ఫ్రెండ్స్. ఆయనకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్, చనిపోయినటువంటి ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్. ఓకే, చెప్పండి. అయితే ప్రతి ఆదివారం నాడు ఇక్కడ నేరేడ్మెట్లో అన్నకు చర్చ్ ఉంది. ఇప్పుడు ఆ చర్చ్ ముగించుకోగానే ఆ చర్చ్ అయిపోయిన వెంటనే ఇంటికి వచ్చి భోజనం చేసుకొని మళ్ళీ కార్ వేసుకొని రాజమండ్రికి వెళ్ళిపోతాడు. ఓకే. వెళ్ళిపోయేటప్పుడు చెప్పేస్తాడు. అంటే అది రొటీన్. కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఆదివారం కాగానే అక్కడ మినిస్ట్రీ ఉన్నది కాబట్టి మళ్ళీ అక్కడ అటెండ్ అవుతుంటారు, అక్కడ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు కాబట్టి ప్రతి వారము అన్న రావాల్సింది, ఈ టైంకి రావాలనే, ఇంకా రాలేదేంది, ఇంత టైం అయింది, ఆ టైంకి వస్తాడు, రాలేదేంది అని చెప్పేసి ఆయన ఫోన్ చేసిండు. ఫోన్ చేసిన ఎంత చేసినా కలవట్లేదు. వీళ్ళకి ఒక ఫోన్ వచ్చింది అన్నట్టు, పోలీసుల నుంచి మీకు ఒక కాల్ వచ్చింది, కొంచెం యాక్సిడెంట్ అయింది అనగానే షాక్ అయిపోయింది. వెంటనే రాజన్న అని చెప్పేసి కడపలో ఉంటాడు, పంబరాజన్న అని చెప్పేసి అన్నకు ఫోన్ చేసిండు. ఇట్లా దెబ్బలు, ఒక అక్క ఉన్నది, ఎస్తేర్ అక్కన ఎవరో, అక్కకి చెప్తే అక్క అన్నకు చెప్పడము ఇట్లా జరిగింది, దెబ్బలు తగిలినాయంట, కింద పడిపోయి ఉన్నాడు అనగానే వాళ్ళు ఒక్కసారి షాక్ అయిపోయి ఏంది అనగానే ఇట్లా అన్న లేరు చనిపోయాడంట అనగానే వీళ్ళకి ఏం చేయాలనో టెన్షన్లో ఉండిపోయారు. సో రొటీన్గా వచ్చే వ్యక్తి రాలేకపోయిండు. సొంత పిల్లల్లాగానే, సొంత ఒక తల్లి పిల్లల్లాగానే మేమైనా అన్నైనా అందరం ఒకటే, వాళ్ళ బట్టలు మేమేసుకో, అట్లాంటి రిలేషన్ అన్నట్టు. ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవడము, అనేక మందికి, వందల మందికి అనాథలకి ఆయన చేరదీసి చేయడం జరిగింది. అదేవిధంగా 10 మందిని దత్తత తీసుకున్నాడు. తన సొంత 2 పిల్లలు ఏ విధంగా ఉన్నారో వాళ్ళని ఏ విధంగా చూస్తాడో సరి సమానంగా అలా చూసే వ్యక్తి. సో ఒక పక్కన మీరేమో సాఫ్ట్వేర్ కంపెనీ CEO అని ఒక మాట చెప్తా ఉన్నారు. అంటే ఆయనే గంజాయి కొట్టేటువంటి వ్యక్తి. దాని తర్వాత హైదరాబాద్కు వచ్చి, సో హైదరాబాద్లో ఆయనే ఓ పాస్టర్గా మారి, దాని తర్వాత CEOగా. సో CEOని కాదనుకొని ఎందుకు అటువైపు ఒక సందేశకుడిగా, సో క్రీస్తు సందేశకుడిగా ఎందుకు ఆయన రావాల్సినటువంటి అవసరం ఉన్నది? ఎందుకంటే మంచి జీతం ఉండొచ్చు ఒక కంపెనీకి CEO. సో ఏంటి ఆయన లైఫ్ స్టైల్ ఏంటిది అసలు? ఎందుకు అది ఆ CEOని కూడా వద్దనుకున్నాడా, లేకపోతే అది కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాడు ఆయన? సో ఏంటంటే ఆయన విధానం ఏంటంటే మనం కష్టపడాలి, చెమటోడుస్తూ పని చేసుకుంటూ ఇంకొకరికి భారంగా ఉండొద్దు. మనం ఏది చేసినా కూడా
ఈ పరిచర్య జరగాలన్నా కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది. ఉమ్, సో ఎటైనా బయటకు వెళ్ళాలన్నా, ఏవైనా తీసుకోవాలి మనము, బుక్స్ పంచాలన్నా, ఇంకోటి ఏదైనా కూడా అది డబ్బుతో కూడుకున్నది కాబట్టి మన సొంతంగా కష్టపడాలి. ఇంకొకరిని చేజాపి అడుక్కునే కంటే దశంభాగాలు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, ఫోన్‌పేలు, గూగుల్ పే నెంబర్లు పెట్టుకొని ఉమ్, వేరే వాళ్ళకు లోకువైపోయి ఇతరులు మన డబ్బు కోసం చేస్తున్నారు వీళ్ళు అని ఇంకొకరికి అవకాశం ఇవ్వద్దు అని తను ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టుకొని ఆ విధంగా అది దాని నుండి వచ్చే రాబడితోని అనాథ పిల్లలకు, ఉమ్. దిక్కులేని వాళ్ళకు సహాయం చేస్తూ ఎన్నో మంచి ప్రోగ్రాంలు చదివిపిచ్చి అంటే ఇప్పుడు ఉన్నతమైన పొజిషన్‌లో ఇప్పటి పెట్టుకొని వరకు ఆయన చదివిస్తా ఉన్నాడు అనాథల్ని. ఇప్పటి వరకు కూడా అంటే ఉన్నది. అంటే జాయ్ కొంతమందిని హోమ్స్ అని చెప్పేసి అవును. ఆ, ఆ పిల్లల్ని అంటే ఒక పక్కన తల్లిదండ్రులు లేని ఆయన వాళ్ళకు బోధనలతో పాటు మరో పక్కన అనాథలకి ఆ, సహాయం చేసేటువంటి హెల్ప్ సహాయం చేసేటువంటిది. అసలు అనామకులు రోడ్డు పైన వెళ్ళే వాళ్ళైనా కూడా అన్నా నాకు ఉమ్, ఇట్లా నా లైఫ్ ఇది అని చెప్పేసి అంటే తన ఇంట్లో తన తన పిల్లలతో పాటు భోజనం పెట్టి తన పిల్లలతో సమానంగా చూసుకుంటాడు. వాళ్ళకు ఒక రెక్కలు వచ్చి వాళ్ళు మేము నిలబడగలుగుతాం, మేము బతకగలుగుతాం అనేంత వరకు వాళ్ళని చూసుకుంటారు. ఉమ్. అలాంటి వ్యక్తి. సో చాలా మంది పాస్టర్లు ఉన్నారు. ఉమ్. చాలా మంది ఇతర మతాల పైన కావచ్చు, వేరే కులాల పైన కూడా కొంత కాంట్రవర్సీ కామెంట్లు ఆ, ఆ. చేసినటువంటి చాలా సందర్భాలు మనం చూడడం జరిగింది. ఉమ్. ఎందుకు ప్రవీణ్ పగడాలని ఎందుకు టార్గెట్ చేసిండు అని అనుకోవచ్చు. ఆయనని ఎందుకు టార్గెట్ చేసిండు? చాలా మంది వ్యక్తులు ఉన్నారు. చాలా మంది ఉమ్. వాళ్ళు నేషనల్ లెవెల్‌లో కూడా బోధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఉమ్. సో వాళ్ళకి సంబంధించినటువంటి క్రీస్తు బోధనలు కావచ్చు, సో అటువైపు రావాలనే మత ప్రచారం కావచ్చు, సో వివిధ మతాలపైన కొంత కాంట్రవర్సీ కామెంట్లు కావచ్చు. ఉమ్. ఉమ్. సో వాళ్ళని టార్గెట్ చేయకుండా ఈయనని ఎందుకు టార్గెట్ చేసిందని అనుకోవచ్చు. అయితే కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ అప్పుడు అక్కడక్కడ మనం కొన్ని క్లిప్పింగ్స్ చూస్తున్నాం. ఉమ్, మా మతాన్ని ఇలా అన్నాడు, మా దేవుణ్ణి ఇలా అన్నాడు, మా ప్రవక్తని ఇలా అన్నాడు అని అనడానికి ముందు అవి ఉన్నాయి. కాకుంటే వాటి లోతుల్లోకి వెళ్తే ఏమైందంటే, మీ మరియమ్మ ఇలా, మీ యెహోవా దేవుడు ఇట్లా, మీ యేసుప్రభు మేకులు బీక్కోలేకపోయిండు, మీ దేవుడు సన్యాసి, మీ దేవుడు ఉమ్, ఆ, ఆ, దొంగ, ఉమ్, అందుకే చంపబడ్డాడు, 3 మేకుల్లో వేలాడదీసినోడు వాడు దేవుడు ఎట్లయితాడు, వాడు వీడు అని మాట్లాడుతున్నప్పుడు, అయ్యా మీ గ్రంథం ఏం చెప్పింది, మీ దేవుడు ఏం చెప్పిండు, మీ ప్రవక్త ఏం చెప్పారు అంటూ ఆయన మాట్లాడుతూ వచ్చిండు. ఇదిగో మీ గ్రంథాలలో ఇది ఉంది, మమ్మల్ని అంటరాని వారుగా చూసారు, లేకుంటే మమ్మల్ని ఇలా చూసారు అలా చూసారు అని చెప్పేసి అది 2 గంటలు కానీ, గంట కానీ, 3 గంటలు కానీ అవి కొన్ని ఆ మెసేజెస్ అనేవి ఉన్నాయి. కానీ అందులో ఉన్న 2 నిమిషాలది నిమిషాంది ఇదిగో ఎంత నీచంగా మాట్లాడిండు, ఎంత ఇలా మాట్లాడాడు అని చెప్పేసి రకరకాలుగా ఒక వ్యక్తి అయితే ఉన్నాడు, అమార ప్రసాద్ అంట. ఉమ్, తాగి చచ్చిపోయిండు. ఈయన ఏమైనా మందు బాటలు కొనిచ్చిండా, లేకుంటే సోడా బాటలు ఏమైనా కొనిచ్చిండా, ఆయన కలిపి గ్లాసులో పోసిండా? ఒక చనిపోయిన వ్యక్తి మీద ఇంకొక ఆమె పాటలు పాడుతుంది. ఇది ఎంత అన్యాయం అండి. ఏ మతంలో ఉన్న వ్యక్తి అయినా కూడా చనిపోయిందంటే మనం సానుభూతితో ఉంచాలి. ఈరోజు దొంగల్ని కూడా ఉరిదీసినప్పుడు కానీ, వాళ్ళని ఏదన్నా చనిపోయినప్పుడైనా కానీ బాధపడుతుంటుంటారు. కానీ అలాంటిది ఈరోజు చిలుకూరి బాలాజీ టెంపుల్లో ఒక పూజారి గారిని మన దాడి చేస్తే క్రైస్తవ పాస్టర్లు కూడా అది ఖండించారు. నేను ఒక క్రిస్టియన్గా కూడా నేను కూడా ఖండించిన. అవును. ఆయన ఒక తండ్రి సమానులు. ఆయన ఏం చెప్తాడు, చిలుకూరు బాలాజీ టెంపుల్కి వస్తే భక్తులకు ఏమి ఇస్తాడు ఆయన? దొంగలుగా తయారు చేస్తున్నా, ఉగ్రవాదులుగా తయారు చేస్తాడు ఆయన పూజారి గారు. మంచిగా జీవించండి అనేది కదా, వాళ్ళ కోసము ప్రార్థనలు చేసేదే పూజారి గారు. అట్లనే ఇమాములు ఉన్నారు, అట్లనే పాస్టర్లు ఉన్నారు. ప్రతి మతంలో, కులంలో, ప్రతి చోట దొంగలు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు. వాళ్ళని బట్టి మనం అందరూ అలానే ఈ మతం, హిందూ మతమే చెడ్డది, ముస్లిం మతమే చెడ్డది, క్రిస్టియానిటీ చెడ్డది అనేది తప్పు అని నేను అంటున్నా. కాకుండా కొంతమంది రెచ్చగొట్టే వాళ్ళు ఆ డబ్బు కోసము ఫోన్పేలు, గూగుల్ పేలు పెట్టుకొని మత కల్లోలాలు రేపుతున్నారు. అందులో హిందువులలో ఉన్నారు, ముస్లింలలో ఉన్నారు, క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు. వీళ్ళు కేవలం డబ్బు కోసం చేస్తూ ఉండేవాళ్ళు మాత్రం కొందరు ఉన్నారు. సో అసలు విషయానికి వద్దాం. సో ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి దాంట్లో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇది యాక్సిడెంట్ అంటా ఉన్నారా, లేకపోతే ఎవరైనా హత్య చేసి ఉంటారని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? ఒకవేళ కనుక మీరు హత్య అనుకున్నట్టయితే ఉంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సో ఇది ఒక్కసారిగా జరిగిన ఇన్సిడెంట్ అయితే కాదు. ఒక రెక్కి నిర్వహించి కొన్ని నెలలుగా పథకం వేసి ఈ వ్యక్తి ఎప్పుడు వస్తుండు, ఎక్కడ వస్తాడు, ఎలా వస్తాడు అని చెప్పేసి ఆలోచన రెక్కి నిర్వహించే పక్కా ప్లాన్ కొద్దే ఈసారి బండి మీద వస్తుండు, బైక్ మీద వస్తుండు, పలానా రూటు, పలానా చోట అనేది ఒక కాపు కాసి ఆయనని వేటాడి
కొట్టి చంపారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుందన్న మీకు ఇందాక పంపించిన ఫోటోలలో కూడా. ఎందుకంటే సో అంతకంటే ముందుగా సో బండి ఉంది, దానికంటే ముందు టోల్ గేట్ దగ్గర కూడా టోల్ గేట్ దగ్గర ఉమ్, మీరు బండి నడిపించుకుంటూ అంటే కొంత తూలుతూ ఆయన వెళ్తున్నట్టుగా కనబడతా ఉంది. ఉమ్. సో దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ సో ఇక్కడ ఆల్రెడీ దాడి జరిగి ఉమ్, హెడ్ లైట్ కూడా పగిలిపోయింది. అది ఉమ్. ఎంత కొత్త బండి అన్న, ఉమ్, ఎంత నీట్గా ఉందంటే మీకు ఇంకో ఫోటోలు కూడా చూపించిన. ఉమ్. సో అది ఇది ఆ, ఇక్కడ ఏమి డ్యామేజ్ అయినట్లుగా అనిపిస్తలేదు చూడండి. ఇంత నీట్గా ఉన్న బండికి హెడ్ లైట్ పోతుందా? విజయవాడ నుండి మన హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్నాడు. టోల్ గేట్ దగ్గర చూసినట్లయితే అప్పటికే ఆయన కంట్రోల్ అయితే లేదు, అవును. వణుకుతున్నాడు. ఉమ్, అప్పటికే దాడి చేసినట్టులే అక్కడ తప్పించుకొని వచ్చినట్లు అనిపిస్తుంది. ఆయన ఫోన్ లాక్కోవడము, ఉమ్, తర్వాత ల్యాప్టాప్ కూడా లాక్కున్నట్టు. ఆయనకు సంబంధించి ఎటు పోయినా ల్యాప్టాప్ అనేది ఉంటుంది. ఓకే. సో దానికి సంబంధించిన ల్యాప్టాప్ ఎప్పుడైతే ఇక్కడ పడిపోయి చనిపోయిన దగ్గర బాడీ పైన బండేసి ఉన్న చోట ల్యాప్టాప్ కానీ బ్యాగ్ కానీ కనిపించట్లేదు. ఇప్పుడు కూడా దొరకలేదు. దొరకలేదు. మరి ఉమ్, ఒక కొంతమంది ఎవరో చెప్తున్నారు రాత్రి 1 గంటకు ఏమో అతని ఫోన్ నుండి ఉమ్, వాళ్ళ కంపెనీ డీటెయిల్స్ కొంచెం అడగడం కోసం, ఏదో పాస్వర్డా మరి డీటెయిల్స్ అడగడం కోసము మెసేజ్ పెట్టారని చెప్పేసి అంటున్నారు. సో ఈ సంఘటన జరిగిందేమో 11, 12 గంటల టైంలో. 12 గంటల టైంలో. మరి 1 గంటకి ఎట్లా? దరిదాపున ఒక గంట తర్వాత. ఉమ్, అప్పటికే 11:31 ఏమో టోల్ టోల్ గేట్ గేట్ దాటుతున్నట్టుగా ఉంది. దాటుతున్నాడు. ఉమ్, మనకు మళ్ళీ అక్కడ యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి పోలీసు వాళ్ళు, ఎస్పీ గారు 11:43, 42 నిమిషాలకు ఇదిగో ఇక్కడ దుమ్ము రేసింది, ఇక్కడ దుమ్ము వచ్చింది, అగో ఒక లారీ పోయింది, అదే గుద్దింది అన్నట్టులే చెప్తూ వస్తుంది. ఓకే. అంటే ఈ 11 నిమిషాల వ్యవధిలోనే మరి ఏం జరిగింది? ఉమ్. అప్పుడే ఈ టోల్ గేట్ దాటుడుతోనే మళ్ళీ వెంబడించి వెంటాడి అంటే మీరు చెప్పదలుచుకుంది ఏంటి అసలు? యాక్చువల్గా ఇప్పుడు జరిగినటువంటి ఇక్కడ మీరు ఈ యొక్క వెహికల్ ఆయన తీసుకుని వస్తా ఉన్నాడు. సో అంతకంటే ముందే దాడి జరిగితే దాడిలోకి వెళ్ళి తప్పించుకొచ్చిండు అనేది మీ అభిప్రాయం? ఈ టోల్ గేట్ కంటే ముందే మనము ఈ ఎవిడెన్స్ను బట్టి చూస్తుంటుంటే, ఈ దొరికిన ఆధారాలను బట్టి, ఆ వ్యక్తి వస్తున్న తీరును బట్టి చూస్తే మాత్రము 100 కోట్లు ఇస్తున్నా కూడా ఆయన నాలుక మీద చుక్క మందు తాగాడు. ఎంతో మంది తాగుబోతోళ్ళని మార్చిండు. తాగద్దురా, తాగుతే ఇగో నా బతుకు ఒకప్పుడు ఇట్లున్నది చూడండి అని చెప్పి కొన్ని లక్షల మందికి సువార్తను ప్రకటించిండు. కొన్ని వేల మంది తాగుబోతోళ్ళ కుటుంబాలని నిలబెట్టిన వ్యక్తి ఎట్లా తాగుతాడు? సమాజానికి మద్యం తాగద్దని చెప్పేసి బైబిల్లో ఉంటుంది. సో ఒక ప్రీచర్, సరే ఒక సాధారణమైన ఒక విశ్వాసి, ఒక బిలీవర్ తాగిండు అని అంటే ఇప్పుడిప్పుడే చర్చకు వస్తుండో, మార్చుకోలేడు, ఇంకా సమయం పడుతుండొచ్చు. కానీ అందరికీ ప్రోత్సహించి ఇది మంచి మార్గం కాదు, ఇది చెడు మార్గము, ఇది ఈ మార్గం అని చెప్పి బోధించే, ఇది తాగొద్దు, ఇది డ్రగ్స్ తీసుకుంటే ఇది అని చెప్పి బోధించే వ్యక్తి, ఇంటర్నేషనల్ స్పీకర్, విదేశాలలోకి వెళ్ళి కూడా బోధించిండు. ఎన్నో దేశాలు వెళ్ళి, నాకు తెలిసి 20-30 దేశాలలో తిరిగిండు. కానీ అలాంటి ప్రీచరు ఎట్లా తాగుతాడు? 100 కోట్లు ఇస్తున్నా కూడా తాగడు. ఇది కేవలం ఒకవేళ కొంత బండి మీద వస్తుంటే తూలుతున్నట్టు కనబడతా ఉంది. ఎందుకని? ఇది కేవలం ప్రీ ప్లాన్డ్ గా చేసిన మర్డర్ కాబట్టి ఏమి రిపోర్ట్, ఒకవేళ కొందరు ఊహాగానాలు ఏందనంటే తాగిండు, ఆ తాగిన మైకంలో చచ్చిపోయిండు అని ఒక పుకారు చేద్దామనేది అనుకుంటున్నారు. ఇందాకనే ఒక మత ఉన్మాది అనుకోవచ్చు. తాగిండు, అది రేపు రిపోర్ట్ అదే వస్తుంది అని చెప్పేసి వీడే బాటలు కొనిచ్చినట్టులే, వీడేదో రిపోర్ట్ వస్తుందని చెప్పేసి అంటా ఉన్నారు. తాగిండు, తాగి పడ్డాడు, చచ్చిండు, తాగి చచ్చిండు అని చెప్పేసి వస్తుంది చూడండి అని చెప్పేసి అంటున్నారు. సో అదొకటే ఎవిడెన్స్ చెప్పగలుగుతారా? ఇంకేమన్నా ఎవిడెన్స్ లేదు. ఇక్కడ చూసినట్లయితే కర్రలు, ఈ కర్రలు చూడండి, ఇవన్నీ చూస్తే రక్తం మరకలు ఆ కొట్టిన చోట, ఏదైతే ఈ బైక్ పైన డెడ్ బాడీ ఉన్నది, ఈ రాళ్ళ దగ్గర ఇవన్నీ, ఇది 1, 2, 3 చెక్క కర్రలు అనేటివి ఉన్నాయి మొత్తం. ఈ కర్రలకన్నీ ఇప్పుడు ఈ బ్లడ్ మార్కలు. టోల్ గేట్ కంటే ముందు ఆ వ్యక్తిని కొట్టి ఆ బ్యాగులో ఉన్న ల్యాప్టాప్ విలువైన వాటిని లాక్కొని, మరి ఇదొక కోణం కూడా నాకు అనిపిస్తుంది. ఈయన కంపెనీ మీద కానీ లేకుంటే ఏమన్నా ఆర్థికపరమైన లావాదేవీలల్లా దగ్గర సన్నిహితంగా ఉండే వ్యక్తులు కొంతమంది చెప్తున్నారు, సన్నిహితంగా ఉండే వాళ్ళు ఏమైనా చేసి ఉండొచ్చా అని అంటున్నారు. మాకు అంటే ఇక ఒక 5-6 సంవత్సరాల నుంచి ఎక్కువ మాకు టచ్లో ఉంటలేము. వాళ్ళ బిజీ, మా బిజీని బట్టి. ఎప్పుడో మొన్న ఒక నెల క్రితం ఫోన్ చేసిండు
ఈ మేరీ రత్నం విషయంలో ఓకే. తమ్ముడు నేనే అప్పుడు డిబేట్ పెట్టిన ఆ పాపని తీసుకున్నారు అనేది వాస్తవమే అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చినాం అన్నట్టు. అయితే అట్లా ఉన్న వ్యక్తిని సడన్లీగా మాకు టచ్లో లేరు కాబట్టి ఏమన్నా ఆర్థిక పరమైన వాటి ఉంటాయా అనేది ఆ కోణం మాకు అర్థమైతే లేదు. తెలిసిన వాళ్ళే అంటే ఎవరైనా ఏమైనా దగ్గరగా బిజినెస్ ఉన్న వాళ్ళే. పార్ట్నరా లేకపోతే అంటే ఓ 2 రకాలుగా చెప్తా ఉన్నారు. ఒక ఉమ్, పక్కన బిజినెస్ పార్ట్నర్ అన్నటువంటి ఒక అంశంతో పాటు ఆ, మరో పక్కన ఏదైనా వేరే సంబంధించిన మతాల వాళ్ళు ఎవరైనా ఆయన పైన దాడి చేయొచ్చు అంటే 2 అనుమానాలు పక్కా. ఉన్నాయి మీ దగ్గర. కొంతమంది డైరెక్ట్ నీ తలబగుల కొడతాము, నీ నాలుక కోసేస్తాము, నీ కనుగుడ్లు బీకేస్తాము అని చెప్పేసి కొంతమంది అన్నారు. ఈ రోజు మేము క్షమించేసాము, మేము అట్లాంటిది పెట్టుకోము, మేము ఈ సమయంలో అది చేయం ఇది చేయం అని ఇప్పుడు చచ్చిన తర్వాత అవును. చెప్తున్నారు. కొంతమంది ఇంకొక రకమైన వాళ్ళు అంటే వీళ్ళంతా కూడా చంపేస్తాం వాడు ఇక్కడ పోయిండు అక్కడ పోయిండు అని బెదిరించినవే. ఓకే. సో కొంతమంది ఇప్పుడు ఏమంటున్నారంటే వాడు తాగి చచ్చిండు, వాడు ఇదై చచ్చిపోయిండు, చచ్చిపోతే ఇక ఏ శవం దొరికితే మా మీదనే నా నిందలు అని అంటున్నారు. పక్కా మరి ఈ 2 తెగల వాళ్ళే ఈ 2 ఉన్మాదులే మరి చేసి ఉండొచ్చు అని అనిపిస్తుంది. సో ఇంకేమైనా ఇంత చెప్పగలుగుతారా? కర్రలతోనే చూడు ఈ రక్తం మరకలు, తర్వాత వాళ్ళు బాగా బలంగా కొట్టి ఆ కాళ్ళ ఈ ఛాతి పైన ఈ రక్తం మరకలు, ఇగో వీళ్ళు ఇక్కడ చూసినట్లయితే షూ మరకలు చూడండి. ఓకే. ఇదంతా రక్తం మరకలు కనిపిస్తున్నాయి. ఇంకో ఈ సో ఇది మనం చేతులకు కూడా చూపెట్టలేము. అడ్డం పెట్టినట్టు కూడా కమిలిపోయి ఉన్నాయి. ఇంకా వేరే మనం అంటే చూపించలేం కానీ చేతులు అడ్డం పెడితే దానిపైన మొత్తం ఇక్కడ వరకు నల్లగా అయిపోయినాయి ఇవి. ఓకే. అంటే ఒక వ్యక్తిని మనం కొడుతున్నప్పుడు ఏంటంటే తనను తాను చేతులు అడ్డం రక్షించుకోవడం కోసం, ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఇట్లా చేతులు అడ్డం పెడితే ఇవన్నీ నల్లగా అయిపోయినాయి, కమిలిపోయినాయి. అవును. అవి బండి కూడా చూస్తేనా ఎంత అసలు బయటకు తీసిన తర్వాత బండి చూడండి ఎంత నీట్గా ఉందని. అవును. దీనికి అక్కడ బ్యాగ్ మారిపోయింది. తర్వాత ఇంకొకటి చూసినట్లయితే ఆ ఫోటో మన ఏది బండి మీద ఎక్కడన్నా బలంగా వెనకనే ఉండి గుద్దితే మరి ఆ బండి డ్యామేజ్ కావాలి కదా, అది లేదు. ఎగిరిపోయి మనిషి ఒక చోట పడాలి, ఆ తర్వాత బాడీ ఒక చోట పడాలి. కానీ అట్లాంటి ఒక సైకిల్ మీద పోతుంటుంటేనే మనము మామూలుగా మనంతలో మనం పడితేనే బండి ఒక చోట సైకిల్ ఒక చోట కానీ పడుతుంది, ఒక సైకిల్ మీద పోతేనే. సరే బండి అయితే కూడా అట్లనే పోతుంది. కానీ అలాంటిది ఇక్కడ బండి మొత్తము ఆ మనిషిని కొట్టి చంపి ఆ మనిషి మీద బండిని పెట్టినట్టులో పెట్టిరు. లేబట్టి అనామతం చంపేసిండు, చనిపోయిండు అని అనుకున్న తర్వాత బండిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసారు. ఈ బండిని తీసుకొని బాడీ మీద. ఇది ఎట్లా సాధ్యం? వెనుకల నుండి కొడితే మరి ఎక్కడ డ్యామేజ్ ఏం కాలేదు. అంత బలంగా ఒక మనిషి చనిపోయే అంత బలంగా ఒక బలమైన వాహనం ఢీ కొడితే ఇది కూడా తుక్కు కావాలి. వెనుకలు ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు, బండి మొత్తము ఆ బాడీ మీదనే పెట్టారు. అంటే చచ్చిపోయిన నిర్ధారణకు వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకొచ్చి ఆ బండిని ఆ మనిషి మీద పెట్టారు, డెడ్ బాడీ మీద. సో కావాలి ఇది అయితే మీరు ఇదే అనుకుంటాం. ఇది ఇక్కడ హెడ్ లైట్ ఆల్రెడీ ఇక్కడ చిన్న ఈ హెడ్ లైట్ ఇక్కడ కూడా హెడ్ లైట్ కూడా లేనట్టుగా వెలగట్లేదు. ఇది చూసినట్లయితే గట్టిగా రాడ్లతోనో ఏదో కొట్టినట్టు ఉంది. సో ఈ లైట్ తీసేసి అంటే మీరు అన్నట్టుగా ఒకవేళ కనుక ముందుగానే ఆ టోల్ గేట్ దాటా ముందుకే కనుక దాడి చేసినట్టు అయ్యేది ఒకవేళ, సో అక్కడే చంపేసి ఉండాలి కదా, మళ్ళీ ఎందుకు ఆయనను అట్లా వదిలిపెడతారు అనుకోవచ్చు. అయితే అక్కడ నుండి తప్పించుకున్నట్లు ఉన్నది. తప్పించుకొని ఎందుకోసం ఆ టోల్ గేట్ కి ఇంకొక 7-10 నిమిషాలు అయితే 11-10 నిమిషాలు అయితే 11-10 నిమిషాల లోపల అయితే వెళ్ళిపోతాడు ఇంటికి. ఆ టోల్ గేట్ కి చాలా దగ్గరనంట. సో అక్కడికి వెళ్ళేవాడికి ఉన్నది కదా, వెళ్దాము అక్కడికి, ముందైతే మనం బయటపడదాం అనుకున్నాడు. అక్కడ వాళ్ళు వదిలేసిరా లేకుంటే చచ్చిపోయినా అనుకున్నారా తెలియదు. సో అప్పటికి ఇక హెల్మెట్ పెట్టుకొని ఆ తూలుతూ పట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఈ చేతులన్నీ కమిలిపోయినాయి, అప్పటికే కొట్టిరు, అది హ్యాండిల్ చేయలేకపోతున్నాడు, తూలుతున్నాడు అక్కడ మొత్తం. అదిగా ఒక ఇండికేటర్ వేసుకొని మెల్లగా వచ్చేస్తున్నాడు. అప్పటికి ఫోన్ లాక్కున్నారు. ఇక మరి బయటకు వచ్చిన తర్వాత ఈ 10 నిమిషాల తర్వాత మళ్ళీ క్యాచ్ చేసినట్టున్నారు. మరి అక్కడే ఫోన్ లాక్కున్నట్టు అయితే పోలీసులు ఫోన్ చేసింది కదా, ఈయన ఫోన్లోకి వెళ్ళి ప్రవీణ్ పగడాల దాంట్లోకి వెళ్ళి ఫోన్ చేసి ఆయనకు సంబంధించినటువంటి ఇప్పుడు రాజమండ్రికి సంబంధించినటువంటి వ్యక్తికి కూడా ఫోన్ చేసిన మీరు ఇంతకుముందు అన్నారు కదా రామ్మోహన్. సో ఒకవేళ కనుక ఫోన్ అక్కడే పోయినట్టు అయితే ఉంటే రామ్మోహన్కి ఎట్లా ఫోన్ చేసి ఉంటారు పోలీసులు? అయితే వీళ్ళే 2 ఫోన్లు ఉంటాయి కదా, ఒక ఫోన్ మరి దొరకట్లేదు ఇంతవరకు అని చెప్పేసి అంటున్నారు. ఈ ఇంకొక ఫోన్ ఏదైతున్నదో అది బ్యాగులు ఉన్నదా మరి, ఆ ఒక ఫోన్ అయితే అసలు కనిపించట్లేదు అన్నారు. ఇంకొక ఫోన్ పోయింది, ఇంకొక ఫోన్ పోయింది. ఏ ఫోన్ అయితే ఉందో దాంట్లో ఓపెన్ చేసి లాస్ట్ కాల్ ఏది వచ్చిందో అది మాత్రం పట్టుకొని అదైంది. అక్కడ దాడి జరిగిన తర్వాత ఏది ఉందో ఇక వాళ్ళు కూడా అడవిలో మరి ఎట్లా ప్లాన్తో ఉన్నారు కదా,
మళ్ళీ ఎవరైనా వస్తారేమో అని చెప్పేసి వాళ్ళు అయిపోయింది అని చెప్పేసి అనుకున్నారో తెలియదు కానీ అక్కడ మాత్రము కొన్ని ఆ ఫోన్ అయితే మిగిలిందని అనుకుంటున్నాను. సో మీరు ఏమని రాజమండ్రి పోలీసులకు మీరు ఏమని చెప్పదలుచుకున్నారు మీరు? సో ఇది ఒక కులానికో ఒక మతానికో సంబంధించింది కాకుండా ఆ వ్యక్తి అనే వ్యక్తి చాలా మందికి తెలిసిన వ్యక్తి కాబట్టి ఇది ఒక మనిషి మీద మానవత్వం మీదనే ఒక చెరగని ముద్ర. మనము మానవ సమాజంలో ఉంటున్నామా లేకుంటే మృగాల మధ్యలో ఉంటున్నామా అనేది మనం అర్థం చేసుకోవాలి. చాలామంది జీవితాల్ని వెలిగించిన ఒక మంచి వ్యక్తి, అనాథ పిల్లల్ని చేరదీసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని అకారణంగా ఒక పగతోని వాళ్ళు చంపడం జరిగింది. సో దీనిపైన పూర్తి విచారణ జరిపించి బాధితుల్ని శిక్షించాలి. ఇంకొకరికి ఏ మతంలో ఉన్న వాళ్ళకు కూడా, ఏ కులంలో ఉన్న వారికి కూడా, ఎవ్వరికి కూడా మళ్ళీ వాళ్ళని అలా వదిలేస్తే మాత్రం ఇంకొకరిని మాత్రము పొట్టన పెట్టుకుంటారు. సో పోలీసులు కూడా చెప్తా ఉన్నారు కదా, పోలీసులు కూడా ఇది యాక్సిడెంట్ వల్లనే చనిపోయింది అన్నటువంటి భావన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో వేరే వాళ్ళకు సహకరించాల్సిన అవసరం పోలీసులకు ఎందుకు వస్తుంది? మరి యాక్సిడెంట్ అయితే బాడీ ఇప్పుడు మనం చూసినట్లే ఫోటోలు చూసినాం కదా, బాడీ ఏ విధంగా బాడీ మీద బండి వచ్చి పడుతుంది? బండి వచ్చి పడే అంత గట్టిగా యాక్సిడెంట్ అయితే ఆ బైక్ ఎందుకు తుక్కు కాలేదు? పోలీసులు కాపాడుతూ ఉన్నారు అనుకోవచ్చు. అంతే కదా, ఇప్పుడు అదే అర్థమవుతుంది కదా. పోలీసులు ఏంటంటే పోలీసులు ఏం కాపాడట్లేదు, కాకుంటే పోలీసు వాళ్ళని ప్రలోభపెట్టే రాజకీయ వ్యవస్థ మాత్రము దాని వెనుకలు ఉందన్నట్టు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా విలువైనటువంటి సమాచారం నీలరాజు గారు అందించడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఆయన ఉన్నటువంటి ఆ పొజిషన్ ఏంటి, సో ప్రవీణ్ పగడాల గారు గతంలో ఏం చేసేది, సో ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, దీనిపైన అనేక రకాలైనటువంటి ఊహాగానాలు, రకరకాలైనటువంటి ప్రచారం కొనసాగుతున్నటువంటి సందర్భంలో అసలైనటువంటి వాస్తవాలు ఏంటన్నటువంటి అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఆయనకు చాలా రోజులుగా స్నేహం చేసినటువంటి వ్యక్తిని నీలరాజు గారిని ఒకసారి పరిచయం చేసి ఆయనకు సంబంధించినటువంటి వివరాలు, ప్రవీణ్ పగడాలతో ఉన్నటువంటి సంబంధం కావచ్చు, ఆయనకు గతంలో ఈయనకు పరిచయం ఉన్నటువంటి సందర్భంలో హైదరాబాద్కు వచ్చి ఏ రకంగా వచ్చిండు, డ్రగ్స్కి అలవాటు పడ్డా లేకపోతే ఉంటే మిగతా సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా ఎన్ని రోజులు పనిచేసినటువంటి విషయాలను మీకు అందించాలన్నటువంటి ఉద్దేశంతో మీ దగ్గర తీసుకురావడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా మరి ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి ఆ వృత్తిని అయితే మాత్రం చాలామంది క్రిస్టియన్లు కానీ, చాలామంది ఆయన స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ ఇప్పటి వరకు కూడా ఆ లోకంలోకి వెళ్ళి అయితే బయటికి రావట్లేదు. ప్రవీణ్ పగడాల ఉంటే బాగుండన్నటువంటి భావనని వ్యక్తపరుస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.